ఒకే పాలసీలో భార్య భర్తకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. గ్యారంటీ రిటర్న్స్ అద్భుతమైన పాలసీ ఫ్రెండ్ ఇది. దీనికి అర్హతలు, ఎలిజిబిలిటీ మనం తెలుసుకుందాం. ఈ పాలసీ భార్య భర్తకు మాత్రమే ఇవ్వబడుతుంది, సింగిల్గా ఇవ్వడానికి కుదరదు. కనీస వయస్సు గరిష్ట ఇద్దరి సగటు వయస్సు తీసుకుంటారు దీంట్లో 18 years ఫర్ ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2. ఆప్షన్ 1, ఆప్షన్ 2 వివరాలు మనం ముందు ఉంటాయి తెలుసుకుందాం. ప్రీమియం కట్టవలసిన సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఉన్నది ఫ్రెండ్స్. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు కట్టవచ్చు. పాలసీ టర్మ్ మాత్రం 10 సంవత్సరాలు, 15, 20, 25. ఇది ఆప్షన్స్ని బట్టి ఉంటుంది ఎంత అనేది. కనిష్ట మెచ్యూరిటీ వయస్సు 28 years. ఆప్షన్ 1లో అంతే, ఆప్షన్ 2లో అంతే. ఆప్షన్ 1లో బీమా మొత్తం కొద్దిగా తక్కువ ఉంటుంది, ఆప్షన్ 2లో ఇన్సూరెన్స్ కవరేజ్ ఎక్కువ ఉంటుంది. ఇంకా అర్హతలు చూసినట్లయితే కనీస బీమా మొత్తం 3 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. గరిష్ట బీమా మొత్తం నో లిమిట్, మనం ఎంతైనా ఇవ్వచ్చు అండర్ రేటింగ్ రూల్స్ని బట్టి. ఆప్షన్ 1 అంటే రిస్క్ తక్కువ ఉంటుంది. రిస్క్ జరిగినప్పుడు 7 times ఆఫ్ యాన్యువల్ ప్రీమియం ఆర్ బేసిక్ సమ్ అష్యూర్డ్, ఏది ఎక్కువైతే అది ఇవ్వబడుతుంది. ఆప్షన్ 2 అంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇది రిస్క్ జరిగినప్పుడు 10.5 times యాన్యువల్ ప్రీమియం ఆర్ బేసిక్ సమ్ అష్యూర్డ్, ఏది ఎక్కువైతే అది ఇవ్వబడుతుంది. 10.5 times ఎందుకు పెట్టారంటే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు కోసం, మెచ్యూరిటీ మినహాయింపు కోసం పెట్టారన్నమాట. ఆప్షన్ 1లో గరిష్ట మెచ్యూరిటీ వయస్సు 75 సంవత్సరాలు, ఇన్సూరెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి. ఆప్షన్ 1లో గరిష్ట వయస్సు 45 నుంచి 50 సంవత్సరాలు, పాలసీ పీపీటీ టర్మ్ని బట్టి. అదే ఆప్షన్ 2లో మళ్ళీ గరిష్ట మెచ్యూరిటీ వయస్సు చూస్తే 60 సంవత్సరాలు, ఎందుకంటే ఇన్సూరెన్స్ కవరేజ్ ఎక్కువ ఉంటుంది. ఆప్షన్ 2లో గరిష్ట వయస్సు 35 నుంచి 40 సంవత్సరాలు, ఇది కూడా పాలసీ పీపీటీ టర్మ్ని బట్టి ఉంటుంది. పాలసీ పీపీటీ ఎక్కువ ఉన్న వయస్సు తగ్గుతుందన్నమాట. ఇంకా దీని యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ చూసినట్లయితే ఒకే పాలసీలో భార్యాభర్తలు ఇద్దరికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పాలసీలో గ్యారంటీ ఎడిషన్, ఈ రోజుల్లో గ్యారంటీ ఎడిషన్ అంటే ఇవ్వడం అనేది గ్రేట్. మన ఎల్ఐసిలో గ్యారంటీ అంటే గ్యారంటీయే. భార్య హౌస్ వైఫ్ అయినా ఈ పాలసీ తీసుకోవచ్చు. గ్యారంటీ ఎడిషన్ మన కట్టిన ప్రీమియంపై 7% ఉంటుంది. అంటే ఫస్ట్ ఇయర్ 1,00,000 కడితే 7,000, రెండో సంవత్సరం మళ్ళీ 1,00,000 కడితే 2 సంవత్సరాలకు 14,000 అలా పెరుగుతూ పోతుంది గ్యారంటీ ఎడిషన్. డెత్ బెనిఫిట్ చూసినట్లయితే భర్త వయస్సు 30, భార్య వయస్సు 25, పీపీటీ 10 అనుకుందాం, 10 సంవత్సరాలు అనుకుందాం. ప్రీమియం వచ్చేసి 94,550 పడుతుంది. టోటల్గా 9,45,500 పడుతుంది మనం కట్టేది. ఉదాహరణ, ఇద్దరిలో ఒకరు మరణిస్తే ఎలా ఉంటుందో చూద్దాం. భార్య భర్త 10 లక్షల బీమా చేశారని అనుకుందాం. చేసినప్పుడు వాళ్లకు అనుకోంది ఏమైనా జరిగింది అనుకోండి, రిస్క్ జరిగింది దురదృష్టవశాత్తు, అప్పుడు ఎలా డబ్బులు వస్తాయి అనేది మనం దీంట్లో చూద్దాం. ఫస్ట్ దీనిలో ఈ పాలసీ చేసిన తర్వాత ఎవరన్నా మరణిస్తే ఇద్దరు దాంట్లో ఒకరు, అప్పుడు బతికి ఉన్న వారికి 10 లక్షల సమ్ అష్యూర్డ్ మొత్తం ఇచ్చేస్తారు. ఆపై ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. ప్రీమియం వేవ్ అయిపోతుంది, ప్రీమియం వేవర్ ఉంటుంది. దీని ప్రత్యేకత అది. రెండవ అతనికి ఇన్సూరెన్స్ మళ్ళీ నడుస్తూనే ఉంటుంది. డబ్బులు సమ్ అష్యూర్డ్ ఇచ్చేస్తారు, ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు, ఇన్సూరెన్స్ నడుస్తూ ఉంటుంది.